క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నేటి వాగ్దానముగా కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుని బిడ్డలారా, మనము ప్రారంభించిన కార్యము మన బలము చేత జ్ఞానము చేత కాదు, దేవుని కృపచేతనే సఫలమవుతూ ఉంది. మనిషి ఆలోచిస్తాడు, ప్రణాళిక వేస్తాడు, ప్రయత్నిస్తాడు, కానీ సఫలతను ఇచ్చేది దేవుడే. ఎందుకంటే ఆయన మన పక్షంలో నిలుస్తున్నాడు. తండ్రి తన పిల్లల కొరకు శ్రద్ధగా పనిచేసినట్లే పరలోక తండ్రి తన పిల్లల విషయంలో కార్యము నిర్వహించుచున్నాడు. దేవుడు కేవలం ఆశీర్వదించేవాడు మాత్రమే కాదు, మన జీవిత కార్యములను సఫలము చేయవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ప్రకారము, మీలో మంచి కార్యము ఆరంభించిన వాడు దాన్ని సంపూర్ణము చేయును. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, దేవుడు మన కోరికలను కాదు, ఆయన చిత్తానుసారమైన కోరికలను సఫలం చేస్తాడు. ఆయన చిత్తంలో నడిచినప్పుడు, ఆయన మహిమ కోసం కోరినప్పుడు మన ప్రార్థనలు వృధా కావు. కాబట్టి భయపడవద్దు, ఆలస్యమైందని నిరుత్సాహపడవద్దు. యెహోవా మీ పక్షమున కార్యము సఫలము చేయును. ఆయన కృప శాశ్వతము, ఆయన చేతిలో ప్రారంభమైనది అసంపూర్ణముగా ఉండదు. ఆయన సంపూర్ణంగా మన జీవితంలో అద్భుతాలు మేలు చేస్తాడు. ఆ ప్రతిఫలమును, ఆయన ఇచ్చు ఫలమును నువ్వు అనుభవించాలి అంటే మొదట ఆయనకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన అడుగు జాడల్లో ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తూ ముందు కొనసాగుదాం. సంఘ సహవాసాన్ని కలిగి ఉందాం. సంఘముకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. బైబిల్ చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని ప్రభు మాట్లాడుతున్నాడు యోహాను సువార్త నుంచి. కాబట్టి ప్రభుతో, సంఘముతో సహవాసము కలిగి దేవునిలో మనం ఒకటిగా ఎదుగుదాం. దేవుడు అట్టి కృప ధన్యత మీకు దయచేయునుగాక. ఆమేన్.